కెమెరా యాక్షన్. నమస్కారం. రేసు గుర్రం తొలి ప్రచార చిత్రం విశేషాలతో పాటు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సంగతులతో మీ ముందుకు వచ్చింది మీ టీవీ టాకీస్. కెమెరా యాక్షన్. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న రేసు గుర్రం తొలి ప్రచార చిత్రం విడుదలైంది. స్టైలిష్ స్టార్ బైక్ రేసర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయిక. యాక్షన్ ఎంటర్టైనర్ గా సురేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 70% చిత్రీకరణ పూర్తి చేసుకుంది. నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మిస్తున్న రేసు గుర్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. అవినీతి పరుల భర్త పట్టేందుకు నారా రోహిత్ ప్రతినిధిగా ప్రజల మధ్యకు వచ్చేస్తున్నాడు. నేటి రాజకీయాల నేపథ్యంతో కొత్త దర్శకుడు ప్రశాంత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 13న విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందించిన చిత్ర పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రచార చిత్రాలు ప్రతినిధిపై అంచనాలను పెంచేశాయి. 8 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లి చేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరు అడగరే. వస్తున్నా, అడగడానికే వస్తున్నా. అధికారం 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 ఏముందో అందులో. చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఉదయాన్నే లేస్తే ఇంటి ముందు 100 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత, మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం దేశాన్ని శ్మశానం చేస్తారా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ కి గురయ్యారు. సార్, నాకు పెద్దగా డిమాండ్స్ ఏం లేవు. ఇరవై 21 సంవత్సరం లోపల వాళ్ళకి మద్యం అమ్మరు, కానీ 18 సంవత్సరాలు కూడా ఓటేయచ్చు. ఈ దేశానికి ఒక నాయకుడిని ఎన్నుకోవచ్చు. సినిమా వాల్ పోస్టర్ మార్చేయండి అన్నంత ఈజీగా కరెన్సీ మీద గాంధీ గారి బొమ్మ తీసేయమంటావేంటి? ఒరే లీటర్ అంటే దగ్గుపాటు రాడా అనుకునేవు, రియల్ లీటర్ వీడు. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి ఇచ్చాను. 84 పైసలు నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. 84 పైసలు ఎట్ట ఇస్తామయ్యా? సార్, మన దేశంలో నకిలీ విత్తనాలతో పంట పండించే రైతు కన్నా శంకుస్థాపన రాళ్ళు, మీ ధర్నాల్లో వాడే దిష్టి బొమ్మలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. కనీసం ఇప్పుడైనా నీ పేరు చెప్పు. పోరాడేవాడు యోధుడైతే యుద్ధం అంటారు, అదే పౌరుడైతే
రచయిత దర్శకుడు బీవీఎస్ రవి నిర్మించిన సెకండ్ హ్యాండ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రవిచంద్ర సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒకే షాట్లో చిత్రీకరించిన పాట ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చింది. ప్రచార చిత్రాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. ఏదైనా జబ్బు చేస్తే బాడీలో ఒక్క పాటే దొబ్బుతుంది. వీళ్ళని లవ్ చేయడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ తెలుసా? రాత్రుల్లో నిద్ర ఉండదు, టైంకి తిండి ఉండదు, బైక్ ఎక్కించుకొని తిప్పడం వల్ల బ్యాక్ పెయిన్, వెయిట్ చేస్తూ సిగరెట్లు కాల్చి లంగ్స్, వచ్చాక నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతే మందు తాగి లివరు, వీళ్ళ గురించి ఆలోచించి మెమరీ లాస్. ఇలా బాడీలో ఉన్న అన్ని పార్ట్లు దొబ్బెట్టే ఒకే ఒక జబ్బు ప్రేమ అని తెలిసి మనల్ని మనం తగలబెట్టుకుని వీళ్ళకి వెళ్తుర్నిస్తే ఆ వెళ్తుర్లో వీళ్ళు ఇంకోళ్ళని ఎత్తుకుంటారా? అయిపోయిందా? ప్రేమించడానికి ఖాళీగా ఉన్నోళ్ళు చాలు, బట్ పెళ్లి చేసుకోవడానికి క్వాలిటీస్ ఉన్నోడు కావాలి. లవ్ యూ దీపు, మిస్ యూ దీపు. ఏ మర్చిపోతామా? షార్ట్ టర్మ్ మెమరీ లాసా? వీలైనంతసేపు మెలకుగా ఉందాం. మెలకుగా ఉండి మాట్లాడుకుందాం. నాకు నీకు ఏముంది మనమైపోయాక? ఇష్టం లేకుండా నువ్వు ఒప్పుకోకుండానే మనద్దరం ఒక్క మగాన్ని కొడతావే నువ్వు? అసలు ఆడాలకు హార్ట్ అటాక్ ఎందుకు రాదు తెలుసా? ఎందుకు? అసలు మీకు హార్టే ఉండదే. అందరూ 40-50 మార్కుల గాళ్లే తప్ప 100కి 100 తెచ్చుకునే మగాడు ఒక్కళ్ళే. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క క్వార్టర్ అన్నా. ఏ బ్రాండ్? ఏదో ఒకటన్నా, కిక్కెక్కితే చాలు. ఎప్పుడే పాపం చేశావో, ఎవరి కుంపల్ని కూల్చావో, ఎప్పుడే పాపం చేశావో, ఎవరి కుంపల్ని కూల్చావో, కరెంటు తీగనంటిన కాకి పిల్లలా నీ కర్మ కాలిందిలా, కరెంటు తీగనంటిన కాకి పిల్లలా నీ కర్మ కాలిందిలా. సుబ్బారావ్ 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 సుబ్బారావ్. కార్తీ, హన్సిక జంటగా నటిస్తున్న తమిళ చిత్రం బిర్యానీ తెలుగులోనూ విడుదల కాబోతోంది. కె జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. పసిఫిక్ లో కలవగా పడకలో పోరాడనే నేనే వచ్చా వెంటే పడి, కానీ గుచ్చిపొడి ఓకే రెడీ ఒళ్ళో పడి స్వర్గంలో ఒళ్ళే పడి. నీ పెట్టు చూసి నే నీ పట్టు పడతా, నీ పట్టు చూసి నే నిన్ను చుట్టిపోతా. కన్నె ఏడుగుమ్మ చూసి కన్ను కొట్టు, గోల చేసి వీలు చూసి గోలు కొట్టు, అది కొట్టు కాదు కాదు ఇది కొట్టు, ఎత్తేసి మొత్తం కొట్టు. కార్తీక్ గారి డైలాగ్ ఉంటుంది ట్రైలర్లో, నేను సైడ్ డిష్గా మందు కొట్టినప్పుడు మెయిన్ డిష్గా బిర్యానీ తినాలి అంటాడు ఆయన. అదే ఆయన క్యారెక్టర్, ఆ సినిమా యొక్క మెయిన్ కీ పాయింట్, ఎవ్రీథింగ్ అదే. స్టార్టింగ్ టు ఎండ్ ఎక్కడ మొత్తం వేరే హిలేరియస్ కామెడీ జరుగుతూనే ఉంటుంది, అండర్ కరెంట్గా ఇంట్రెస్టింగ్ స్టోరీ జరుగుతుంటుంది. అటువంటి ఒక స్క్రీన్ ప్లేతో రూపొందించారు ఈ సినిమాని. అలాగే స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు ఎక్కడ ఖర్చు కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నెంబర్ ఆఫ్ సెట్స్ కానీ లొకేషన్స్ కానీ రకరకాల ప్లేసెస్లో చేశారు. కెమెరా 1 రివైండ్ చేయి. సుధీర్, నీ నంబర్ ఎత్తరే? 98450967711921. లవ్ చేయాలండి, వర్క్ ని లవ్ చేయాలి. సిగ్గులేదు, సంతాప సభకు వచ్చి సెట్ చేస్తున్నావు. మామా లైఫ్ లో ఇవన్నీ చాలా లైట్ తీసుకోవాలరా.
ఎప్పుడు నేను సైడ్ డిష్ గా మందు కొడతానో అప్పుడు మెయిన్ డిష్ గా బిర్యానీ తిని తీరాల్సిందే. బిర్యానీయే కావాలా? ఈ దోశ ఇడ్లీలో మీరు తినరా? నాకు బిర్యానీ కావాలి. ఆవర తర్వాత అందరూ నాకు అడిగే ఒక విషయం, సార్ మంచి ఒక స్టైలిష్ మూవీ చేయాలని అడిగారు. సో వెంకట ప్రభు గారు నేను ఫస్ట్ టైం కలవటప్పుడు ఈ స్టోరీ చెప్పాడు అండ్ హిస్ టైటిల్ బిర్యానీ అని చెప్పాడు. డబుల్ ఓకే చెప్పాను. బిర్యానీ అందరి ఒక విషయం అందరికి నచ్చిన ఒక ఫుడ్ అది. అండ్ బిర్యానీకి సైడ్ డిష్ ఏం వద్దు, యూ కెన్ జస్ట్ ఈట్ ఇట్ బై ఇట్ సెల్ఫ్. సో బిర్యానీ ఇస్ అ మీల్ బై ఇట్ సెల్ఫ్. సో వీ నో దిస్ ఫిల్మ్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్. వెంకటప్రభు గారు ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్. ఆయన ఫస్ట్ యాక్టర్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి తర్వాత సింగర్ అయ్యి అండ్ దెన్ ఈస్ బికేమ్ అ డైరెక్టర్. అండ్ వెంకటప్రభు గారు ఫిల్మ్స్ అంటే ఒక సెపరేట్ టచ్ ఉంటుంది. ఇది కూడా మీరు చూస్తే వెంకటప్రభు డైరెక్ట్ అనే క్రెడిట్స్ పెట్టారు. సో ఈస్ గాట్ ఒక స్పెషల్ టచ్, ఒక డార్క్ హ్యూమర్, ఒక సటరికల్ హ్యూమర్, సీరియస్ అయిన సీన్ లో కూడా ఒక హ్యూమర్ ఉంటుంది. సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ చూడబోతుంది ఒక టోటల్ డిఫరెంట్ ఫ్లేవర్ సినిమా. దో ఇట్ ఇస్ గాట్ సిటీ బ్యాక్ డ్రాప్, ఒక థ్రిల్లర్ లాంటి ఒక సినిమా, కానీ ట్రీట్మెంట్ మొత్తం ఇట్స్ గోన్ బి వెరీ వెరీ ఫ్రెష్. సో ఐ కెన్ డెఫినెట్లీ సే ఇట్ విల్ బి ఎ న్యూ ట్రీట్ తెలుగు ఆడియన్స్ కి. డెఫినెట్గా ఒక కొత్త ట్రీట్ సినిమా. రాజమండ్రి మొత్తం సెక్యూరిటీ టైట్ చేయండి. వాళ్ళ కార్ మొబైల్ రెండింటిని ట్యాప్ చేయమని. వద్రా, ఇలా పారిపోతే మనం అక్యూజ్ అయిపోతారా? ఆల్రెడీ అక్యూజ్ అయిపోయావరా? నో మీరా ఫారెన్ కార్ నడిపారా? లోకల్ కార్ ఎప్పుడైనా ట్రై చేశారా? Super piece. I'm very happy to be part of Biryani. It's going to be my second Telugu release, dubbed release for this year. And I have immense respect for all the journalists sitting here, especially today. The reason why that I love you even more now is because I play a journalist and it was pretty tough. I play Priya, a journalist, and I'm very happy to be part of Biryani. And Venkat sir gave me this opportunity, and like everyone is mentioning out there, he's a very, very chilled out director, settled, and he knows how to take his job so well. Talking about my co-star Karthi, I think like everyone says that his comic timing is very good. శ్రీదేవిని లైన్ లో పెట్టేసావు కదా, చావుకొచ్చిన వాళ్ళని లైన్ లో పెడతావా? అక్క క్లాస్మేట్ లైన్ లో పెట్టావా? సరిగ్గా గమనించు, నేనెవరో కనుగొనలేవా? లైన్ లో పెట్టే వరకే రా తను నీ అకౌంట్. లైన్ లోకి వచ్చాక హోబర్ కాఫీ. తను నారంజి కాదురా, తను నీకే. పిచ్చోడా భయపడ్డావా? వాడి ఫ్రెండ్షిప్ ని ఈ రోజే కట్ చేస్తాను. నేను రెబల్ అయిపోతా. మారాలి సార్, తప్పదు. సార్ వాడిని కొట్టకండి సార్, ఆయన ఈ సినిమా హీరో. సీనియర్ నరేష్, కృష్ణుడు, ఆమని, మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం చందమామ కథలు. ప్రవీణ్ సత్తార్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టు చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్ పతాకంపై చాణక్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి చివరి వారంలో విడుదల చేసేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చందమామ కథలకి డైరెక్టర్ని. చందమామ కథలు షూటింగ్ ఈరోజుతో ర్యాప్ అయిందండి, లాస్ట్ డే. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ 50% అయిపోయింది, ఎడిటింగ్ అండ్ డబ్బింగ్. సో హోప్ఫుల్లీ డిసెంబర్ 2nd, 3rd వీక్స్లో లోగో లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం, విచ్ ఇస్ లుక్ లాంచ్. ఎందుకంటే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నట్టు కనబడరండి, ఎవ్రీబడి హ్యాస్ ఎ లుక్.
సో ఆ లుక్ ఏంటి అనేది దాన్ని రివీల్ చేసి దెన్ దాని తర్వాత ఆడియో లంచ్కి వెళ్దామని. చాలా కొత్త ఫార్మాట్లో ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం అనేది అభినందిస్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా, సీనియర్ ఆర్టిస్ట్గా, ఈ సినిమాలో ఒక ఆర్టిస్ట్గా, ఒక ప్రేక్షకుడుగా ఒక ఫ్రెష్ ఫ్లేవర్లో రాబోతుంది. అదే చందమామ కథలు. టైటిల్ ఎంత తెలుగుదనం ఉందో, ఫిలింలో అంత స్టైలిష్ మేకింగ్ కానీ ఈ రోజున యూత్కి, అదేవిధంగా ఫ్యామిలీస్ కూడా ఈ రోజున టీవీస్ కూడా వదిలి ఫిలిం థియేటర్స్లో రావాలని ఒక ఆకాంక్ష పుడుతుంది. ఆ సమయంలో ఫ్యామిలీస్ అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఒక జెనెక్స్ ఫిలిం అనొచ్చు, దీన్ని జెనెక్స్ ఫిలిం అనొచ్చు. ప్రతి ఒక్క యూత్కి ఎస్పెషల్లీ అండ్ అందరికి కూడా ఒక ఫిలిం చందమామ కథలు. నా కెరియర్లో ఇలాంటి ఒక మంచి క్యారెక్టర్ ఇప్పటివరకు నేను చేయలేదు. ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, చాలా చేశాను. చాలా ఇది టిపికల్ అండ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ నా కెరియర్లో. ఈ క్యారెక్టర్ నేను నరేష్ గారు పక్కన చేస్తున్నాను. నా ఫస్ట్ ఫిలిం నరేష్ గారు పక్కన చేసి చాలా జంబలక్కడి బొమ్మ మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే ఇది కూడా అవుతుందని నాకు చాలా నమ్మకం ఉంది. అవ్వాలని దేవుడితో కూడా ప్రార్థిస్తాను. మళ్ళీ ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ ప్రవీణ్ గారు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రవీణ్ గారు నాకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే నేను ఒప్పుకున్నాను. బికాజ్ అంత నావెల్గా ఉంది స్టోరీ మొత్తం. అండ్ ఇది నిజంగా స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో అని నేను మీ అందరిలాగా నేను చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రవీణ్స్ వర్క్ ఫ్రమ్ బిఫోర్. సో ఐ విష్ all of us all the very best, and please come and watch the నిహారిక సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా. అనూప్ తేజ్, యశ్వంత్, హేమంత్ని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ ప్రాజెక్టును రాజశేఖర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రచార చిత్రం హైదరాబాద్లో విడుదలైంది. సూపర్ ఉంటాయి, చాలా బాగుంది. ప్రోమో కూడా అదిరింది. కేవలం లవ్వే కాకుండా మంచి కామెడీ, లీడింగ్ కమెడియన్స్ అందరూ దీంట్లో ఉండటం, అలాగే ఎమోషన్స్, యాక్షన్ కూడా వర్క్ బాగుంది. ట్రైలర్ అదిరిపోయింది. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి రావడానికి రీజన్ రాజశేఖర్, డైరెక్టర్ రాజశేఖర్ నా ప్రేమలో పడితే సినిమా పార్ట్నర్, మిత్రుడు ఆయన. సో అలా నాకు అప్పటి నుంచి ఆయన పరిచయం. సో అతనిలో మంచి టాలెంట్ ఉందని ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తున్నారు, బాగా ప్రూవ్ అయింది, ప్రూవ్ చేసుకున్నారు ఆయన. సో ఈ సినిమా ప్రేమిస్తే ప్రేమించాలి ఇలా కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Premiste was my break over here. Everybody came to know who's Bharat in Andhra because of Premiste, because of Suresh Kondetti. So once again, thank you so much. It's been a wonderful teaser. It has all the combinations, good romance, good action, pacey music. Definitely it's going to have a great success. Wishing the whole team great success. Rajshekhar Garu, plus Anoop Tej for his wonderful contribution in the So wishing the whole team a great success.
జనరేషన్ లో రాములు దొరుకుతారేమో కానీ సీతలు దొరకడం చాలా కష్టం. ఆవలిస్తే అంబానీ అంతటోళ్ళు కూడా అప్పులు పాలు చేస్తారు అమ్మాయిలు. ఐ లవ్ యూ. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనుకో, అది ఎస్ అంటే పరసుకు బొక్క, నో అంటే గుండెకు బొక్క. రే ఆడపిల్ల అగ్గి పుల్ల రెండిటికి ఉందంట ఒకటే మంట. నమ్మవద్దు, లవ్ చేయవద్దు, నీకున్న ఒక హార్ట్కి చిల్లేవద్దు. బర్త్డేకి ఎప్పుడు ఫస్ట్ విష్ చెప్తారు, కానీ నేను ఎందుకు లాస్ట్ విష్ చెప్తున్నానో తెలుసా? నీ లైఫ్లో లాస్ట్ వరకు తోడు.